హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్. ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ ఆఫ్ ఆన్పేస్. సో ఈ వీడియోలో నిన్న రాత్రి జరిగిన క్రిస్ సార్ మాటి సార్ లైవ్లో క్రిస్ సార్ చెప్పిన కొన్ని ముఖ్యమైన ఇన్ఫర్మేషన్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాము. ఆయన చాలా చక్కగా మన కంపెనీ గురించి వివరించారన్నమాట. ప్రజెంట్ మన కంపెనీకి బయట నడుస్తున్న కొన్ని ఎంఎల్ఎం కంపెనీలకు ఉన్న తేడా ఏంటి, అలాగే మన దాంట్లో ఎటువంటి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి, మన కంపెనీ దేని గురించి పనిచేస్తుంది అనేది కూడా ప్రతి ఒక్కటి చాలా చక్కగా వివరించారు. దాని గురించి నేనైతే మీకు ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో ఇంకా మీరు చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ముందుగా క్రిస్ సార్ ఏం చెప్పారంటే, ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని చెప్పి ఎప్పుడు చెప్తూ ఉంటారు డైలీ కూడా. అయినా ఈరోజు కూడా ఆ రకంగా చెప్పారన్నమాట. మన టెక్ టీము, మన యాస్ సార్ ఫ్యామిలీ మీరందరూ కూడా అందరూ బాగుండాలని చెప్పి ఆ దేవుని ప్రార్థిస్తున్నా అని చెప్పారన్నమాట. అలాగే మన కంపెనీకి ప్రజెంట్ ఎంఎల్ఎం కంపెనీలకు ఉన్న తేడా ఏంటనేది కొద్ది క్లారిటీగా చెప్పారు. దయచేసి ప్రతి ఒక్కరూ ఓపికగా ఉండండి. ఇక్కడ పైన రాశారు చూసారా, స్టే జస్ట్ వెయిట్ టు లిటిల్ పేషెన్స్. ఎందుకంటే మనకంటూ టార్గెట్ ట్రాఫిక్ అనేది రావాలి. అంటే మన కంపెనీకి టార్గెట్ ట్రాఫిక్ అనేది ఉంటుంది. అంటే మనం ఎవరిని జాయిన్ చేసినా చేయకపోయినా కంపెనీ మార్కెటింగ్ చేసి మన యొక్క లింక్స్ని వేరే వాళ్ళకి పంపించి మన కింద యూజర్స్ని జాయిన్ చేసే విధంగా చేయడాన్నే మనం టార్గెట్ ట్రాఫిక్ అంటాం. అంటే ట్రాఫిక్ని మనం టార్గెట్ చేస్తాం. ట్రాఫిక్ అంటే ఎవరైతే వెబ్సైట్లు వాడుతూ ఉంటారో, ఎవరికైతే మన యొక్క ప్రోడక్ట్ కావాలనుకుంటారో లేదా మన ప్రోడక్ట్ వాళ్ళకి కావాలి అనుకునే విధంగా మనం చేయడాన్ని టార్గెట్ చేయడం అన్నమాట. అలా టార్గెట్ చేసి మనకైతే కంపెనీ ట్రాఫిక్ అనేది ఇస్తుంది. కానీ దానికి మనకి ఏం కావాలంటే ఖచ్చితంగా కొద్దిగా ఓపిక, సహనం అనేది ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే కంపెనీ పనిచేస్తుంది మన కోసం మాత్రమే. ఇక్కడ మిగతా ఎంఎల్ఎం కంపెనీలాగా మన కంపెనీ ప్రోడక్ట్ లేకుండా, అలాగే ఖచ్చితంగా మీరే అందరినీ జాయిన్ చేయాలి అనే విధంగా ఎప్పుడూ కూడా చేయదు. అలాగే కంపెనీ మాత్రమే లాభపడాలి, కంపెనీ మాత్రమే డబ్బు సంపాదించుకోవాలని ఎప్పుడు అనుకోదు. ఖచ్చితంగా కంపెనీలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా లాభపడేలా చేస్తుంది, ప్రతి ఒక్కరికి కూడా సక్సెస్ అయ్యే విధంగా చేస్తుంది. ఎందుకంటే ఎంఎల్ఎం కంపెనీస్లో ఖచ్చితంగా జనాల్ని మనమే జాయిన్ చేయాలి. రియాలిటీ పరంగా అయితే అదే అందరికి కూడా తెలుసు. ఎంఎల్ఎం కంపెనీలో ఖచ్చితంగా జనాలు జాయిన్ చేస్తేనే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. జనాలు జాయిన్ చేయకపోతే ఎక్కువగా బెనిఫిట్ అనేది రాదన్నమాట. ఖచ్చితంగా వాటిలో లెవెల్స్ ఉంటాయి. ఖచ్చితంగా మనమైతే జాయిన్ చేయాలి. దాంట్లో ఎటువంటి ప్రోడక్ట్ ఉన్నట్టు ఎవరు కూడా చూపించలేరు. ఎందుకంటే ప్రోడక్ట్ బేస్డ్గా ఎంఎల్ఎం కంపెనీస్ అనేవి రావండి. మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీలు ఎప్పుడు ప్రోడక్ట్ బేస్డ్ రావు. సపరేట్గా కొన్ని రకాల సిస్టంలో కొన్ని రకాల వెబ్సైట్లు ఉంటాయి అంతే. వాటికి ఆ వెబ్సైట్ల ద్వారానే వారి యొక్క బిజినెస్ అనేది వాళ్ళు గ్రో చేసుకుంటూ ఉంటారు. కానీ మన ఆన్పేస్ కంపెనీ ఏంటంటే ట్రాఫిక్ ద్వారాను ప్రోడక్ట్స్ ద్వారాను వచ్చే కంపెనీ మాట. అంటే ట్రాఫిక్ అంటే జనాల గురించి ప్రోడక్ట్స్ తయారు చేసి ఆ ప్రోడక్ట్ సేల్ ద్వారా మనకి కమిషన్లు కానీ బోనస్లు కానీ ఇచ్చే ఒక కంపెనీ. కాబట్టి ఇది జెన్యూన్ కంపెనీ, లీగల్గాను ఎథికల్గాను ఉంటుంది. ఎంఎల్ఎం కంపెనీలు కొద్దిగా రిస్క్ అనేది ఉంటాయి. మనం చాలాసార్లు కూడా చెప్పుకున్నాం కదా, ఎంఎల్ఎం కంపెనీలు ఖచ్చితంగా రిస్క్ అయితే ఉంటాయి. రిస్క్ లేకుండా ఎంఎల్ఎం కంపెనీలు ఉండవు. ఏ కంపెనీ కూడా ఇప్పుడు దాకా నిలవలేదండి. మహా అయితే ఒక 4-5 ఏళ్ళు ఉన్న కంపెనీలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఓకేనా. కాబట్టి మన కంపెనీ ఆల్రెడీ 6 సంవత్సరాలు పూర్తి చేసుకుని 7వ సంవత్సరం కూడా స్టార్ట్ అయింది. అలాగే కొన్ని రకాల ఇబ్బందులు వచ్చినా, ప్రాబ్లమ్స్ వచ్చినా సరే అటువంటి ఇబ్బందుల్ని, ప్రాబ్లమ్స్ని కూడా తన్నుకుంటూ ముందుకు వచ్చిందన్నమాట. కాబట్టి ఎంఎల్ఎం కంపెనీలో సంపాదించే డబ్బు అంతా కూడా కొంచెం డిఫరెంట్గాను, కొంచెం ఇబ్బందిగాను సంపాదించుకుంటారు. మీరు పైన వాళ్ళు ఎదుగుతారు, కింద వాళ్ళకి అంతగా రావు అన్నట్టుగా కూడా ఇక్కడ మనకి క్రిస్ సార్ చెప్పారు. కానీ మన కంపెనీలో ప్రతి ఒక్కరికి మంచిగా సంపద అనేది వస్తుంది. ఆ సంపదతో మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. అదేవిధంగా ఆ సంపద మీకు ఉపయోగపడుతుంది, మీ ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది. ఇలా మీరిద్దరూ ఎదగడం ద్వారా కంపెనీకి కూడా మంచి బెనిఫిట్ అనేది ఉంటుంది. అందుకే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కొద్దిగా వెయిట్ చేయండి. డబ్బులు స్టార్ట్ అయిన తర్వాత మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, మీరు కానివ్వండి, చాలా హ్యాపీగా ఉంటారు. దాంతోపాటు కంపెనీ ఎదుగుదల కూడా చాలా మంచిగా అవుతుంది అని చెప్పి ఆయనైతే చెప్పారన్నమాట. అలాగే ఖచ్చితంగా మీరు కలలు కనండి. ఆ కళలు పూర్తి చేసుకోవడానికి ఏం చేయాలి అనే విషయం పైన ఆలోచన చేయండి అని చెప్పి క్రిస్ సార్ చెప్పారు. అంటే మంచిగా కళలు కనండి, ఆ కళలను సహకారం చేసుకోవడానికి ఏం చేయగలరు అనేది మీరు ఆలోచించి వాటి పరంగా మీరైతే చేసుకోండి. అలాగే మన కంపెనీ ప్రపంచాన్ని మార్చడానికి వస్తున్న కంపెనీ, అలాగే మన కంపెనీ మానవత్వాన్ని నెలకొల్పడానికి వస్తున్న కంపెనీ అని కూడా క్రిస్ సార్ అయితే చెప్పారన్నమాట. చాలామంది డబ్బుతో చాలా వాటిని కొనగలరు అనుకుంటారు. కానీ మానవత్వాన్ని కొనడం డబ్బుతో
కుదరదు అన్నట్టుగా కూడా ఆయన అయితే చెప్పారు. అలాగే డబ్బు కోసం చాలామంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలా కంపెనీలకి జంప్ అవుతూ ఉన్నారు. దాంట్లో ఎక్కువగా మా ఎంఎల్ఎం కంపెనీలే ఉన్నాయి. కాబట్టి చూసుకొని వాటిలో చేయండి అని చెప్పారు. అంటే వాటిని చేసేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకుంటూ చేయండి అని చెప్పారు. ఎందుకంటే వాటిలో ఎదగడం కన్నా నష్టపోవడమే ఎక్కువ ఉంటాయని కూడా మనకి ఇక్కడ క్రిస్ సార్ అయితే చెప్పారన్నమాట. ఓకేనండి, క్లారిటీగా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఎంఎల్ఎం కంపెనీలో రిస్క్ ఖచ్చితంగా ఉంటుందండి. రిస్క్ ఉండదని ఎవరు చెప్పినా ఏం చెప్పినా సరే వినాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అలాంటి కంపెనీలో మీరు పెట్టేటప్పుడు రిస్క్ తీసుకోగలనంటేనే పెట్టాలి. అది కూడా మనం బయట అప్పులు తెచ్చో లేకపోతే మన దగ్గర ఉన్న డబ్బులు మొత్తం ఊడ్చేసో అట్లా పెట్టకూడదు అన్నమాట. మనకున్న సంపదలో ఒక 10-20% మాత్రం పెట్టాలి. మిగతా 80% మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం వాటి కోసం ఉంచాలన్నమాట. అప్పుడే మనకి అది పోయినా సరే పెద్దగా బాధ అనేది అనిపించదు. క్యాజువల్గా ఏ ఎంఎల్ఎం కంపెనీలైనా ఈ రకంగా ఉంటాయి. కొంతకాలం ఉంటే హ్యాపీ, ఉండకపోతే మాత్రం కొద్దిగా ఇబ్బంది అనేది అవుతుందన్నమాట. కానీ మన కంపెనీలో ఏంటంటే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. మనం చాలాసార్లు చెప్తున్నాను, ప్రోడక్ట్ రాకుండా అది మార్కెట్లోకి లేకుండా మన కంపెనీల నుంచి డబ్బులు అయితే మనం తీసుకోలేం. ఎందుకంటే మన కంపెనీయే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. డిజిటల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి ప్రజెంట్, ఫిజికల్ ప్రోడక్ట్స్ ఇంకా రాలేదనుకోండి. డిజిటల్ ప్రోడక్ట్స్ ద్వారా మనం సేల్స్ అనేది చేస్తున్నాం. అంటే ఈ మన ప్రపంచంలో ఉన్న ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే మన ప్రోడక్ట్ వాడే వాళ్ళు ఉంటారు. ఆ వాడడం వల్ల వాళ్ళు ఒకరి కింద జాయిన్ అవ్వాలి. ఆ జాయిన్ అవ్వడం వల్ల మనకు ఒక ట్రాఫిక్ కింద వాళ్ళు వస్తారు. ట్రాఫిక్ కాస్త కస్టమర్ అవుతారు. కస్టమర్ కాస్త రీసేలర్ అవుతారు. ఆ రీసేలర్ నుంచి మనకైతే కమిషన్లు వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో నష్టాలు అయితే ఉండవు. కానీ ప్రోడక్ట్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకేనా, ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్ని ఎప్పుడు అప్డేట్ చేసుకుంటూ అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మాత్రం ఆ ప్రోడక్ట్కి డిమాండ్ అనేది పెరుగుతుంది. డిమాండ్తో పాటు సప్లై కూడా పెరుగుతుందన్నమాట. ఈ రెండు పెరగడం వల్ల మనకు మంచి ఇన్కమ్ అనేది వస్తుంది. ఆ మంచి ఇన్కమ్ వల్ల మన లైఫ్లో మనం అనుకున్న గోల్స్ వాటిని అచీవ్ అవ్వడానికి అయితే సాధ్యమవుతుంది అన్నట్టుగా మనకైతే ఇక్కడ క్రిస్ సార్ అయితే చాలా చక్కగా వివరించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించాల్సింది ఒకటేనండి. ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి జీవితంలో ముఖ్యమైనది మనం చేస్తున్న బిజినెస్ కానివ్వండి, వర్క్ కానివ్వండి. ఓకేనా, మనకి ముఖ్యమైనది ఏంటంటే మనం చేస్తున్న పని కానివ్వండి, మనం చేస్తున్న బిజినెస్ కానివ్వండి. దాని తర్వాత మన ఆన్ బేస్వే మనకి ముఖ్యమైనది. దాని తర్వాత ఇంకేదైనా సరే. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్గా మనం చేస్తున్న బిజినెస్లో ఎందుకంటే దానివల్లే మనం డైలీ తింటున్నాము, దానివల్లే మనం ప్రజెంట్ బతుకుతున్నాం. కాబట్టి మన బిజినెస్ అలాగే మన యొక్క వర్క్స్ అనేవి మనకు ముఖ్యం. దాని తర్వాత ఒక ఫౌండర్ వాల్యూ ఇచ్చిన మన ఆన్ పేస్ కంపెనీ అనేది మనకి తర్వాత మాట సెకండరీ. అంటే ఒక కన్ను మన వ్యాపారం అయితే రెండో కన్ను ఆన్ పేస్ కొనుక్కోవాలి. ఇంకా మిగతాది ఏదైతే ఉంటాయో అవి ఎక్కువ కాలం ఉండేవి కాదండి. ఇంకా ఏ బిజినెస్లు మనం చేసినా అది ఎక్కువ కాలం ఉండేది కాదు. ఎంతకాలం ఉంటే అంతకాలం వాటిలో తింటాము, పోయిన రోజు వదిలేస్తాం అంతే. ఓకేనా, అర్థం చేసుకోండి. అలాగే బ్యాక్గ్రౌండ్లో వర్క్ అనేది చాలా బాగా జరుగుతుందండి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఓకనట్లో ఆల్రెడీ ఒక మీటింగ్ జరిగినట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. బట్ కన్ఫర్మ్ చేసుకుందామని 1-2 సార్లు చెక్ చేశాను, కన్ఫర్మ్ అయితే అవ్వలేదు. కన్ఫర్మ్ అయిన తర్వాత మళ్ళీ నేను మీకు ఒకసారి దాని గురించి ఇంటిమేషన్ అయితే ఇస్తాను. అయితే మనకు ఓకనట్లో మీటింగ్ జరిగిందంటే అది ఓఎస్ కొత్త వర్షన్లో జరిగిందా, అలాగే ఓకనట్ కొత్త వర్షనా లేదా పాత వర్షనా, ఇటువంటి కొన్ని డౌట్స్ నాకు కూడా ఉన్నాయి. బట్ కనుక్కుందామంటే ప్రజెంట్ అక్కడ రూల్స్ అనేవి స్ట్రిక్ట్ చేశారన్నమాట. అంటే మన ఎంప్లాయీస్ ఎక్కడైతే పనిచేస్తున్నారో ఎంప్లాయీస్ అందరికి కూడా మన వేస్తారు హుకుం విధించారు. హుకుం అంటే తెలుసు కదా, ఏది కూడా ఎక్కడికి కూడా చెప్పకూడదు, ఏ ఇన్ఫర్మేషన్ కూడా అంత తేలిగ్గా వదలకూడదు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు ప్రజెంట్ ఉన్న విషయాలన్నీ పూర్తిగా షేర్ చేసుకోవట్లా. అంటే తెలిసినా సరే ఎవరు కూడా పూర్తిగా షేర్ చేసుకోవట్లేదు అన్నమాట కంపెనీలో ఏం జరుగుతుంది ఏంటనేది. కానీ మంచి విషయాలు జరుగుతున్నాయి అన్నట్టుగా మనకైతే ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ అవన్నీ జరిగిన తర్వాత అవి కన్ఫర్మ్ అయిన తర్వాతే నేను కూడా మీకు క్లారిటీగా వివరించగలను. నిజంగా మనకు ఓకనట్లో మీటింగ్ అనేది జరిగితే చాలా చాలా హ్యాపీ. ఎందుకంటే మళ్ళీ మన యొక్క వీడియో కాన్ఫరెన్స్ టూల్ మనం చూస్తాము. చాలా కాలం అయిపోయింది, దాదాపు ఒక సంవత్సరం దాకా అయిపోయినట్టుంది మన ఓకనట్ అనేది మనం వాడి. మళ్ళీ దాన్ని వచ్చిన తర్వాత హ్యాపీగా దాన్ని చూస్తూ మనం అయితే ఆనందిద్దాం. ఓకేనండి, కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు ముందుగా మీరు పెట్టాల్సిన గోల్ ఏంటంటే మీ వర్క్స్ మీరు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చేసుకోండి. రెండోది ఆన్ పేస్లో ఏం జరుగుతుంది ఏంటనేది చెక్ చేస్తూ ఉండండి. అలాగే మూడోది వేరే ఏట్ల మీద రిస్క్ చేయాలంటే 1-4 సార్లు ఆలోచించుకొని మాత్రమే వాటిలో దిగండి. అప్పులు చేసి అయితే పెట్టద్దు, దాని తర్వాత ఇబ్బంది పడద్దు. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే నిన్న మనం అకాడమీ గురించి మాట్లాడుకున్నాం. హెల్త్కి సంబంధించిన అకాడమీ అంటే టెక్నీషియన్ కోర్సు, టెక్నీషియన్ ప్లస్ డాక్టర్ అన్నమాట, న్యూట్రిషనిస్ట్. ఓకేనా, దానికి సంబంధించిన వీడియో అనేది మన రెండో ఛానల్లో 10 గంటల తర్వాత వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నా రెండో ఛానల్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను టెలిగ్రామ్లో కూడా పెడతాను. టెలిగ్రామ్కి సంబంధించిన లింక్ అయితే
మీ కింద డిస్క్రిప్షన్లో ఉందన్నమాట. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. నేను 10 గంటలు 11 ఆ వీడియో అనేది మన యొక్క రెండో ఛానల్లో షేర్ చేస్తాను. అలాగే వాట్సాప్ సంబంధించిన గ్రూప్, హెల్త్కి సంబంధించిన గ్రూప్, హెల్త్ డ్రింక్కి సంబంధించిన గ్రూప్ కూడా కింద ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఓకేనండి. మంచి జరుగుతుంది, వర్క్ అయితే మంచిగానే జరుగుతుంది. కానీ ఏంటంటే యాసర్ హుకుం భరించారు కాబట్టి, అంటే ఏది బయటికి చెప్పకూడదని చెప్పి వాళ్ళకంటూ స్ట్రిక్ట్ నోటిఫికేషన్స్ ఇచ్చారు కాబట్టి పూర్తిగా మనకైతే ఇన్ఫర్మేషన్ అనేది తెలియట్లేదు. కాబట్టి ఎవరు కూడా ఎప్పుడు డబ్బులు వస్తాయండి, ఎప్పుడు ఓఎస్ వస్తుందని అడిగితే ఖచ్చితంగా ఎవరు కూడా దీనికి ఆన్సర్ అనేది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇవ్వలేరు. కేవలం దానికి ఆన్సర్ మన యాసర్ నుంచి లేదా ఓఎస్లో పాపప్ ద్వారానే రావాలన్నమాట. ఒకవేళ నాకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా నేను షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. మళ్ళీ 1-2 సార్లు చెక్ చేసి వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతే నేను మీతో ఏ ఇన్ఫర్మేషన్ అయినా షేర్ చేయగలను. ఎందుకంటే వచ్చిన ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే నేనే మీకు తప్పుడు సమాచారం ఇచ్చినట్టు ఉంటుందన్నమాట. ఓకేనా. ఒకవేళ ఓ కరెంట్లో మీటింగ్ జరిగితే హ్యాపీ. 1-2 సార్లు నేను దాని గురించి తెలుసుకున్న తర్వాత మీకు పూర్తిగా దాని గురించి మరొకసారి క్లారిటీ అయితే ఇస్తాను. ఓకేనా. ఖచ్చితంగా యాసర్కి టెక్ టీమ్కి అయితే కొన్ని మీటింగ్స్ జరుగుతున్నాయి ఇంటర్నల్గా, అది మనకు తెలిసిన విషయమే. బట్ అది ఓ కరెంట్లో జరిగిందా లేదా రీసెంట్ మీటింగ్ అనేది తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మీకు క్లారిటీ అనేది ఇస్తాను. ఓకే ఫౌండర్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.